ఇగ్నైట్ ఐఐటి జేఈ నీట్ ఫౌండేషన్ దీనికి సంబంధించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. జనరల్గా ఏంటి అంటే హైదరాబాద్లో ఉన్న వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇగ్నైట్ అని చెప్పడానికి ఎటువంటి అతిశక్తి లేదు. సో కొన్ని చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నప్పటికీ మోస్ట్లీ ఓవరాల్గా సో డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్ అని చాలామంది చెప్తా ఉన్నారు. సో ఒకవేళ ప్లాన్ చేసుకోవాలంటే డెఫినెట్లీ మీరు ఆలోచన చేయండి, కానీ కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. అయితే దీంట్లో వచ్చేసి మనము జేఎన్టీయూ దగ్గర దాదాపు 5 బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళకి. బాయ్స్ క్యాంపస్ అని, గర్ల్స్ క్యాంపస్ అని, దాంట్లో రకరకాల పేర్లు పెట్టి కలాం క్యాంపస్ అని, ఆ క్యాంపస్, ఈ క్యాంపస్ అని చెప్పి చేస్తూ ఉన్నారు. సో దీంట్లో వీళ్ళు ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇంటర్ ఎంపీసీ ప్లస్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్, ఇంటర్ ప్లస్ నీట్, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లాంగ్ టర్మ్, నీట్ లాంగ్ టర్మ్ ఫౌండేషన్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో జనరల్గా ఏంటి అంటే మళ్ళీ ఎంపీసీలో 2 కోర్సెస్ ఉన్నాయి. బేసిక్ నుంచి చెప్పేవాళ్ళు అంటే వీళ్ళకి ముందుగా ఎలాంటి ఐఐటి ఫౌండేషన్ లేకపోతే వాళ్ళకి బేసిక్స్ నుంచి అంటే చిన్న చిన్న స్కూల్స్లో చదివి సో ఐఐటి సైడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కనీసం బేసిక్ ఐఐటి ఫౌండేషన్ లేని వాళ్ళకి స్క్రాచ్ నుంచి అంటే జీరో నుంచి రైట్ ఫ్రమ్ బేసిక్స్, సో దానికి సంబంధించిన ఒక బ్యాచ్ అనేది వీళ్ళు పెట్టారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే అడ్వాన్స్ ప్రోగ్రాము. సో దీనికి సంబంధించి ఆల్రెడీ కొంత బేసిక్ నాలెడ్జ్ ఉండి అంటే చెప్పాలి అంటే ఐఐటి ఫౌండేషన్ ఉన్న మెరిట్ స్టూడెంట్స్ని ఒక బ్యాచ్, కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ని, బిలో యావరేజ్ స్టూడెంట్స్ని ఒక బ్యాచ్ అనేది 2 డిఫరెంట్ బ్యాచెస్గా డివైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ అయితే ఇక్కడ మనము క్లాసెస్ విషయం చూసుకుంటే 2.5 hours క్లాస్ ఉంటుంది, తర్వాత 1.5 hour స్టడీ అవర్ ఉంటుంది కంటిన్యూషన్. సో దాదాపు 5 hours ఉంటుంది. సో దీంతోపాటు ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుంది, మంత్లీ వన్స్ అవుట్డోర్ ఉంటుంది. సో అండ్ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అవంతా కూడా ఉంటుంది. సో మంత్లీ వన్స్ అసలు ఇంకా ఆ రోజు అకాడమిక్స్ ఏమి ఉండవు, ఓన్లీ అవుట్డోర్ గేమ్స్ తీసుకెళ్తారు. ఎవ్రీడే మనకి ఇండోర్ గేమ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. దీంతోపాటు ఫ్యాకల్టీస్ దే ఆర్ నాట్ ఫ్రమ్ ఐఐటియన్స్ అయితే కాదు, బట్ వాళ్ళు చెప్పడం అయితే ఐఐటి నుంచి కాదు, కానీ చాలామంది జేఈ క్రాక్ చేయడంలో సపోర్ట్ చేసిన చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అని చెప్తా ఉన్నారు. సో ఫీజు వచ్చేసి దాదాపు 2 lakhs ఉంది విత్ హాస్టల్ ఫీజ్. చాలా రీజనబుల్ ప్రైస్, సో మరి ఎక్కువ అయితే కాదు, చాలా రీజనబుల్. అండ్ ఎంపీసీకి అయితే 2 lakhs ఉంది, బైపీసీకి అయితే 2.1 lakh ఉంది. ఎక్స్ట్రాగా 24,000 తీసుకుంటారు. దానికి 5 days మనకి యూనిఫాము అండ్ దాంతోపాటు ప్రొవైడ్ చేసే దోబీ కానీ 4,000 అండ్ దాంతోపాటు మెటీరియల్స్ ఇవన్నీ ఒక 24,000 ఎక్స్ట్రా ఉంటాయి. నో హిడెన్ ఛార్జెస్. సో చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొన్ని విషయాలు ఏమేమి ఉన్నాయంటే సో ప్రీవియస్ ఇయర్స్లో ర్యాంక్స్ ఎలా వచ్చాయి, పర్టికులర్ బ్రాంచ్ ఎక్కడైతే జాయిన్ అవుతానో అక్కడ. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి జనరల్గా ఏంటి అంటే జేఈ క్రాక్ చేసిన వాళ్ళైతే అప్డేటెడ్గా ఉంటారు అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ జేఈ క్రాక్ చేసిన వాళ్ళు కాదు, జేఈ అంటే ప్రీవియస్ ఇయర్స్ నుంచి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉంటున్నారు. సో అదొకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ ట్రైనింగ్లో వాళ్ళ అండర్లో ఎంతమంది ర్యాంక్స్ సాధించారనే విషయం తెలుసుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పిల్లలకి ఏమైనా ఇష్యూస్ వస్తే ఇమీడియట్ బేసిస్లో రిజాల్వ్ చేస్తున్నారా లేదా. ఎందుకంటే నేను వీళ్ళ రివ్యూస్లో చూశాను, చాలామంది స్టూడెంట్స్ సో దీనికి సంబంధించి ఒక ఇష్యూని పదే వీళ్ళు మాట్లాడడం జరిగింది. అది ఎంతవరకు నిజం అనేది అంటే ఒక 6 months బ్యాక్ ఫుడ్ ప్రాబ్లం ఉంది ఇగ్నైట్ గర్ల్స్ క్యాంపస్లో. 2 months నుంచి వాటర్ రావట్లేదు. సో ప్రాబ్లం అక్కడ చదివే ప్రిన్సిపాల్కి భయపడి పిల్లల పేరెంట్స్ చెప్పట్లేదు. 3 daysకి 4 daysకి స్నానం చేస్తున్నారు. ఇది ఒకసారి కాదు, 2 నెలల నుంచి జరుగుతుంది. మీ కాలేజ్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ కాలేజ్ మీద లేదు, పిల్లల్ని టార్గెట్ చేస్తారని కమెంట్ పెడుతున్న మిగతా పేరెంట్స్ కనపడలేదా, సంథింగ్ ఇలా చెప్పారు. సో ఇక్కడ ఇట్లాంటి విషయాలు అంటే ఖచ్చితంగా ఇమ్మీడియట్ రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, బట్ ఇట్లాంటివి కానీ ఫుడ్ విషయంలో కానీ లేకపోతే పిల్లలు ఇబ్బంది, ఎందుకంటే మనము ఇగ్నైట్ వాళ్ళని నమ్మి మన పిల్లల్ని అక్కడ వదిలిపెడుతున్నాం కాబట్టి చిన్న ఇష్యూస్ని కూడా టేక్ కేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఐ డోంట్ థింక్ సో ఇది ప్రాబ్లం కాదు అని చెప్పడానికి లేదు, అలాగని ప్రాబ్లం అని చెప్పడానికి కూడా లేదు. సో చాలామంది ఇదే విషయాన్ని రిపీటెడ్గా పెట్టారు. ఒకవేళ ఇప్పుడు అది రిజాల్వ్ అయిపోయిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇమీడియట్ బేసిస్లో రిజాల్వ్ చేస్తారా లేదా, సో దానికి సంబంధించిన మెకానిజం ఏంటి, మనం ఇమీడియట్గా మన పిల్లలు మనకు చెప్పడానికి అవకాశం ఉందా లేదా, ఇదంతా కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జుంబా ప్లే యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా మంచిగా చేపిస్తున్నారు, మంచిగా క్లాసులు చేపిస్తున్నారు. అండ్ అందరూ కూడా కాలేజ్ బాగలేదని ఎవరు అంటలేదు, అంటే ఫుడ్ విషయంలో ప్రాబ్లం లేదు అండ్ ఎడ్యుకేషన్ ప్రాబ్లం లేదు, టీచింగ్ కూడా బాగుంది అని చెప్తా ఉన్నారు. కానీ ఈ మేనేజ్మెంట్ కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది, అంటే అడ్మినిస్ట్రేషన్ ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉందని కొన్ని రివ్యూస్ చాలామంది స్టూడెంట్స్ పెట్టడం జరిగింది. సరే, ఎనీవే ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే ఇట్లాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఒక పేరెంట్స్ దాకా వెళ్ళేదాకా కంటే కూడా ముందుగానే ఇన్స్టిట్యూట్ ఇగ్నైట్ వాళ్ళు ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇలాంటి మెకానిజం ఉందా లేదా అనేది కూడా మనం క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఓవరాల్గా ఇగ్నైట్ బాగుందా అంటే డెఫినెట్లీ ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇదైతే
నాకు ఆన్లైన్లో దొరికిన సమాచారం బట్టి నేను ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో ఒకవేళ ఆఫ్లైన్లో అంటే నేను జనరల్గా ఏంటి అంటే నేను ఎందుకు సెట్ చేస్తున్నాను అంటే మా పిల్లలు ఎవరు, మాకు 2 పిల్లలు ఉన్నారు, అంటే నాకు కాదు, సో మా పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు మా ఫ్యామిలీలో. సో 2 పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయించాలి ఏంటి ఆ ప్రాసెస్లో ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కుంటా ఉన్నాను. నేను మీకు కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని మీకు ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, సో ఇగ్నైట్ అనేది హైదరాబాద్లో చాలా ఉన్నాయి, మనకు టెస్ట్ సిరీస్ ఉందా లేదా, ఓకే, టెస్ట్ సిరీస్ ఉందా లేదా, వాళ్ళు వీక్లీ ఎగ్జామ్ డైలీ ఎగ్జామ్ పెడతా ఉన్నారు. దాంతోపాటు టీచింగ్ అయిపోయిన స్టడీ అవర్స్ ఉన్నాయి. ఎక్సలెంట్గా స్టడీ అవర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ మళ్ళీ 8 to 10 కూడా కొంత 6 to 9 మేబీ ఈవినింగ్ కూడా ఒక 2 hours 7 to 9 7 to 8 to 10 2 hours స్టడీ అవర్స్ పెడుతున్నారు. క్లాస్ అయిపోగల స్టడీ అవర్స్ ఎవరైతే క్లాస్ చెప్తున్నారు, వెరీ గుడ్ థింగ్ ఏంటి అంటే క్లాస్లో ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మళ్ళీ స్టడీ అవర్స్లో కూడా ఈ డౌట్స్ క్లారిఫికేషన్ అనేది ఉంది. ఓవరాల్గా ఇగ్నైట్ స్టూడెంట్స్ ఎవరన్నా కానీ పేరెంట్స్ అయినా కానీ ఒకవేళ ఈ వీడియో వాళ్ళకి తారసపడితే మీకు కనపడితే సో మీ ఫీడ్బ్యాక్ అనేది సో డీటెయిల్ ఒక పిల్లడు జాయిన్ అవ్వచ్చా లేదా అనేది మీ ఎక్స్పీరియన్సెస్ యూ కెన్ షేర్ ఇన్ కామెంట్స్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.